లోతు కూడా చూస్తే కొన్ని ప్లేసెస్లో 100 మీటర్స్కి వెళ్ళింది. 28 సార్లు వచ్చాను. 82 సార్లు వర్చువల్గా రివ్యూ చేశారు. సోమవారాన్ని పోలవరంగా చేసుకుని అన్నీ చేశాం. అదే మరి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి చాలా వరకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి నీళ్లు కూడా ఇచ్చాం. ఇది లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా స్పీడప్ చేశాం. ఇవన్నీ చేస్తే జరిగింది మీరు చూశారు. బాధేస్తుంది. ఇక్కడికి వస్తే తలుచుకుంటే ఈరోజు ఈ ప్రాజెక్టు ఏ విధంగా ఉండాల్సింది ఇప్పుడు ఎట్లుంది అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇక్కడ దీంట్లో మీరు కూడా చాలామంది భాగస్వాములు. ఎవ్రీ నెలకు ఒకసారి నేను వస్తే మీరు కూడా రావడం, మీరు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ ప్రజలకు డెవలప్మెంట్ చెప్తూ వచ్చారు. ఏదైతే వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ప్రజలకు రిమైండ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జరిగినటువంటి తప్పు చరిత్ర క్షమించరాని నేరం. ఇట్ ఈస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఎ పీపుల్స్ ప్రాపర్టీ. నోబడీ ఈస్ హ్యావింగ్ రైట్ టు డెస్ట్రాయ్. ఒక కక్ష, తెలియనితనం, అహంభావం, రాజకీయ వివక్షత అన్నీ కలిపి మొత్తం టెండర్ మార్చేయడం, 6 నెలలు ఇంట్రెస్ట్ చేయకుండా పోవడం, ఏజెన్సీ ఆఫీసర్ లేకుండా పోవడం. ఫైనల్గా మీరు చూస్తే డయాఫామ్ వాల్ దెబ్బతినింది కూడా ఎవరికి తెలియదు. అలాంటి అమానుషణీయమైనటువంటి వ్యవస్థ. కాఫర్ డ్యామ్ సకాలంలో పనిచేసి ఉంటే ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు. ఆ ఫ్లడ్ అంతా రావడం, అక్కడ మొత్తం ఎరోజన్ అంతా కావడం, ఎక్కడ ఊహించనటువంటి డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ 5 ఏళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. గడాన కేంద్రం ముందుగానే చెప్పారు. పీపీ అథారిటీ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, తొందరపడద్దండి, ఇప్పటికే గడిచిన అనుభవాలు ఉన్నాయి, లిటిగేషన్ వస్తూ ఉంది, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయలేకపోతున్నాం, మళ్ళీ ఫర్దర్గా మిస్టేక్స్ జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయి చెప్పినా వినకుండా చేశారు. అప్పుడప్పుడు అంటూ ఉంటాను నేను, డెమోక్రసీ హాస్ పెయిడ్ ప్రైస్. ఒకసారి ఓట్లేసిన దానికి రాష్ట్రానికి జీవనాడి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టారు. వాళ్ళంతా వచ్చి స్టడీ చేశారు. మన వాళ్ళైతే ఐఐటి మెడ్రాస్ చేశారు, అందరూ చేశారు. ఇది జరిగిందని ఐఐటి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసే వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఎందుకు పోయింది కూడా తెలియదు. ఫైనల్గా వాళ్ళు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పర్సూ చేసాం గట్టిగా కేంద్రంతో. ఎక్స్పర్ట్ కమిటీ అప్పటికే నామినేట్ చేశారు, అప్పుడప్పుడే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్టడీ చేసి అన్ని విధాలు మళ్ళీ ఏం చేయాలని భర్జన పడిన తర్వాత 2-3 నెలలు ఫైనల్గా వేరే డయాఫామ్ వాళ్ళు తప్ప అది దెబ్బతినింది. 4-5 ప్లేసెస్లో డ్యామేజ్ అయింది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టు. ఫెరోషియస్ రివర్ ఇది. ఏదైనా దుర్ఘటన జరిగితే చాలా ప్రమాదం వస్తుంది. కాబట్టి నో కాంప్రమైజ్, బెటర్ టు గో న్యూ డయాఫామ్ వాల్. మళ్ళీ ఇప్పుడు డయాఫామ్ వాల్ కోసం అందరినీ మొబిలైజ్ చేసే పరిస్థితికి వచ్చాం. వర్క్ స్టార్ట్ అయింది. 440 కోట్ల రూపాయలతో పని అయినటువంటి డయాఫామ్ వాల్ రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్టు పైన కక్ష తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఒక్క డయాఫామ్ వాల్ 990 crores, 440 కోట్లు కొట్టుకొనిపోయింది. ఈరోజు 990 crores ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. 2020 కావాల్సిన ప్రాజెక్టు మళ్ళీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది 2027 డిసెంబర్కి పోయే పరిస్థితి వచ్చింది.